కుమ్మరిదలు అయిపోయింది. ఈ అన్నాలకు వస్తారు 261 118 మంది రైతుల పట్టాలు ఇచ్చాం మనం. ఇక దాని కొన్ని కొరికి ఇస్తారు. ఇప్పుడు ఇక మీరు చెప్తున్నా మన పొరపాటు అన్నార పొలం చెప్తున్నా. ఏ మాత్రం కాంగ్రెస్ లో ఓటేసినా ఇక మీ పని ఉంటుంది. మీకు ఆడ ఇల్లు ఇచ్చినాం 550 మందికి ఇల్లు ఇచ్చినామాడ. ఆ ఇల్లు కూడా అమ్ముకుంటారు జాగ్రత్త తెలుసా. మన పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే కేసీఆర్ కొట్లాడి తెలంగాణలో ఇచ్చింది కాబట్టి 9 సంవత్సరాలలో ఎక్కడికో రాష్ట్రం ప్రపంచంలోనే మన రాష్ట్రము అగ్ర రాష్ట్రాన్ని నిలబడ్డాం. కానీ 2 సంవత్సరాల్లో దివాళ తీసేసి మొదట భూములు అమ్ముకొని 2 ముందలు పెళ్లి చేసుకున్నామంటే పెళ్లి చేయాలంటే కొనుగోలు లేదు. వస్తుందా భూములనే జరిగిందా తగ్గిందా? తులం బంగారం 10 తులం బంగారం ఎంత అయిందా? మన గరీబులకు ఇంత ఇస్తుంటే ఇస్తా కదా. మీకు అందరికి తెలుసు కదా. నేను 16,000 రూపాయలు ఇస్తాను వచ్చినా ఎవరికైనా. ఇగో అట్లా ఇగో రైతులను మోసం చేసిండు. 2 లక్షల రూపాయలు మాపి అన్నారు. ఇంతమంది చేసిండేమో. ఇప్పుడు 45% కూడా వేయలేదు. ఎవరికి 45% కూడా వేయలేదు. మరి ఇంకా 65% ఏ చెప్తా రైతు బంధు పెంచుతాని రంగులెంత మొక్కినాడు రాజా వెళుతున్నాడు రేవంతు రైతు బంధు పెంచుతాడు రంగులెంత మొక్కినాడు రాజా వెళుతున్నాడు రేవంతు ఏడాది నష్టమాయ బంధు తీసి పొంద పెట్ట రేవంతు రెట్టయ్య ఎల్లిగా ఎల్లిపోయగా రైతు బంధు పెంచుతాని రంగులెంత మొక్కినాడు రాజా వెళుతున్నాడు రేవంతు రైతు బంధు పెంచుతాడు రంగులెంత మొక్కినాడు రాజా వెళుతున్నాడు రేవంతు ఏడాది నష్టమాయ బంధు తీసి పొంద పెట్ట రేవంతు రెట్టయ్య ఎల్లిగా ఎల్లిపోయగా నేను 16,000 రూపాయలు ఇస్తాను వచ్చినా ఎవరికైనా. ఇగో అట్లా ఇగో రైతులను మోసం చేసిండు. 2 లక్షల రూపాయలు మాపి అన్నారు. ఎంతమంది చేసిండేమో. ఇప్పుడు 45% కూడా వేయలేదు. ఎవరికి 45% కూడా వేయలేదు. మరి ఇంకా 60% కాపాడాలంటే కేసీఆర్ కొట్లాడి తెలంగాణలో ఇచ్చింది కాబట్టి 9 సంవత్సరాలలో ఎక్కడికో రాష్ట్రం ప్రపంచంలోనే మన రాష్ట్రము అగ్ర రాష్ట్రాన్ని నిలబడ్డాం. కానీ 2 సంవత్సరాల్లో దివాళ తీసేసి మొదట భూములు అమ్ముకొని 2 ముందలు పెళ్లి చేసుకున్నామంటే పెళ్లి చేయాలంటే ఇలా కొనుగోలు లేదు. వస్తురా భూములనే జరిగిందా తగ్గిందా? రైతు మన గరీబులకు ఇంత ఇస్తుంటే ఇస్తా కదా. మీకు అందరికి తెలుసు కదా. తులం బంగారం 10 అన్నాడు. తులం బంగారం ఎంత అయిందా? గుమ్మడిదలు అంటే మీ గుమ్మడిదలకు ఎప్పుడు తెలిసినా మీరు మాకు ఆదర్శం అన్నా. వారికి స్వాగతం సుస్వాగతం. ఏ చెప్తా రైతు బంధు పెంచుతాని రంగులెంత మొక్కినాడు రాజా వెళుతున్నాడు రేవంతు రైతు బంధు పెంచుతాడు రంగులెంత మొక్కినాడు రాజా వెళుతున్నాడు రేవంతు ఏడాది నష్టమాయ బంధు తీసి పొంద పెట్ట రేవంతు రెట్టయ్య ఎల్లిగా ఎల్లిపోయగా నేను 16,000 రూపాయలు ఇస్తాను వచ్చినా ఎవరికైనా. ఇగో అట్లా ఇగో రైతులను మోసం చేసిండు. 2 లక్షల
ఎంతమంది చేసినేమో ఇప్పటి 45% కూడా వేయలేదు ఎవరికి 45% కూడా వేయలే మరి ఇంకా 65% మన పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చింది కాబట్టి 9 సంవత్సరాలలో ఎక్కడికో రాష్ట్రం ప్రపంచంలోనే మన రాష్ట్రము అగ్ర రాష్ట్రాన్ని నిలబడ్డది కానీ ఈ 2 సంవత్సరాల్లో దివాళ తీసేసి ఎవరైనా భూములు అమ్ముకొని 2 గుంటలు పెళ్లి చేసుకున్నామంటే పెళ్లి చేద్దాం పిల్లలు అంటే ఇక్కడ కొనటోళ్ళు లేదు వస్తురా భూములు అనేది జరిగిందా తగ్గిందా చెప్పాలవుతుంది మన గరీబులకు ఇంత ఇస్తుంటే ఇస్తే కదా మీకు అందరికి తెలుసు కదా తులం బంగారం 10 అన్నాడు తులం బంగారం ఎంత అయిందా ఎంత ఇవాళ అనవసరంగా ఇదంతా లేని పెట్టిండ్రు అనేటువంటి భావన ఉంది. బట్ ఏది ఏమైనా మరి కాంగ్రెస్ వాళ్ళని మనం గెలిపించి కూర్చుంటే పెట్టినాం, నమ్మినాం. పోయినసారి ఇదే గుమ్మడిదల్లో నేను వీడియో పెట్టి కూడా చూపించిన, కాకపోతే అప్పుడు 2 ఏళ్ల కింద నేను చూపించింది. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మమ్మల్ని గెలిపిస్తే ఎన్నో ఆశలు చెప్పింది. 4000 పింఛన్ అన్నారు, మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తామన్నారు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, మా నిరుద్యోగ యువతి యువకులకు ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కాలి. రైతు బంధు పెంచుతాని రంగులెంత మొక్కినాడు రాజవేలుతున్నాడు రేవంతు రైతు బంధు పెంచుతాను రంగులెంత మొక్కినాడు రాజవేలుతున్నాడు రేవంతు ఏడాది నష్టమాయ బంధు తీసి పొంద పెట్ట రేవంతు రెడ్డయ్య ఎల్లిగా ఎల్లిపాయ నేను 16,000 రూపాయలు ఇస్తాను వచ్చినా ఎవరికైనా ఇగో అట్లా ఇగో రైతులను మోసం చేసిండు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఎంతమంది చేసినేమో ఇప్పటి 45% కూడా వేయలేదు ఎవరికి 45% కూడా వేయలే మరి ఇంకా 65% కాపాడాలంటే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చింది కాబట్టి 9 సంవత్సరాలలో ఎక్కడికో రాష్ట్రం ప్రపంచంలోనే మన రాష్ట్రము అగ్ర రాష్ట్రాన్ని నిలబడ్డది కానీ ఈ 2 సంవత్సరాల్లో దివాళ తీసేసి ఎవరైనా భూములు అమ్ముకొని 2 గుంటలు పెళ్లి చేసుకున్నామంటే పెళ్లి చేద్దాం పిల్లలు అంటే ఇక్కడ కొనటోళ్ళు లేదు వస్తురా భూములు అనేది జరిగిందా తగ్గిందా చెప్పాలవుతుంది మన గరీబులకు ఇంత ఇస్తుంటే ఇస్తే కదా మీకు అందరికి తెలుసు కదా తులం బంగారం 10 అన్నాడు తులం బంగారం ఎంత అయిందా ఎంత ఉండగా గుమ్మడిదల గౌరవం పెంచింది, గుమ్మడిదల భూముల ధరలు పెరిగినాయి, గుమ్మడిదల మా ప్రజల విలువ పెరిగింది. గుమ్మడిదల విలువ పెరగలే. అరే ఇంత ఎకరం ఉన్నాయో 2 కోట్లు వస్తాయిగా, పిల్లల చదువుకో పెళ్లికో ఆడపిల్ల పెళ్లికో దవాఖానకో ఓ ధైర్యం ఉండే. ఏమంటా ఉన్నా 9వ వార్డు సోని శేఖర్ రెడ్డి, మద్ది సోని शेखर रेड्डी गारू 10వ वार्डु हमारे शेख गौसिया हुसैन, हमारे बहन शेख गौसिया हुसैन को आप लोग जिताना चाहिए. अदे विधंगा 11వ वार्डु पावनी कुमार गौड मा माजी जेडपीटीसी पावनी कुमार गौड. अच्छा इंटी पेरेना